నమస్తే అండి. నేను మీ కేకే. బిఎన్కేలో ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చి హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్, ఈ రెండు ఉంటే మన లైఫ్ అనేది సక్సెస్ అండి. నేనేమనుకుంటానంటే ఎప్పుడు ఉదాహరణలు చెప్పడం కంటే రియాలిటీగా లైఫ్ లో జరిగింది అంటే యథార్థ సంఘటన రీసెంట్ గా జరిగిందే మీకు ఇంప్లిమెంట్ చేద్దామండి. సార్ ముందే చెప్తున్నాను, ఇది ఏ పొలిటికల్ సంబంధించిన విషయమే కాదు. అంటే జనరల్ గా సార్ ఆయన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తున్నాను. నేను పొలిటికల్ పార్టీకి ఎవరికి సపోర్ట్ కాదండి. జనరల్ గా నేను చూసానండి, ఒక ఎలక్షన్ రీసెంట్ గా చూశాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనరల్ గా ఆయన 10 ఏళ్ళు వెయిట్ చేశారండి. అంటే ఫస్ట్ లో నుంచోగానే ఒక్క సీటు కూడా, ఆయన నుంచున్న 2 సీట్లలో కూడా ఓడిపోయారండి. దాంతో పాటు ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారిపోయారు. అంటే ఎంత క్రూషియల్ సిచ్యువేషన్ చూడండి. ఆ టైంలో కూడా ఈయన పార్టీని నిలబెట్టుకున్నారు. సార్ పార్టీ పేరు నేను చెప్పను, జస్ట్ పవర్ స్టార్ అని చెప్తాను, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ కూడా నేను చెప్పనండి. ఆయన 5 ఏళ్ళు వెయిట్ చేశారండి. ఈ 5 ఏళ్ళలో చాలా అవమానాలు పడ్డారు. అంటే ఎలాంటి అంటే అండి, ఫ్యామిలీ పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆబ్లిగేషన్స్ చేశారు. సారీ టు సే మ్యారేజెస్ అని, ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జానర్ లో చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఆయన స్టబాన్గా నుంచున్నాడు. నేను ఒక పార్టీ పెట్టాను, ఆ పార్టీ సక్సెస్ అవ్వాలి, ఐ మీన్ ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలని సంకల్పంతో ఉన్నారు కదండి. ఈ 5 ఏళ్ళు అనుభవించి మళ్ళీ 5 ఏళ్ళు ఓడిపోయారు కదండి. సెకండ్ 5 టర్మ్ లో కూడా సేమ్ అదే అవమానాలు అనుభవించి స్టబాన్గా నుంచున్నారండి. అంటే ఒక గోల్ ఉంది, నేను ఇది చెయ్యాలి. అప్పటికి ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి ఆయన చాలా చేంజెస్ వచ్చినాయండి. అంటే నేను ఎప్పుడో ఒకటి కోరుతానండి, అప్గ్రేడ్ అయితే సక్సెస్ అనేది మన నెక్స్ట్ స్టెప్. అంటే నేను రోజుకి ఒకటి నేర్చుకోమంటున్నా సార్ మిమ్మల్ని. ఆయన రోజు కూడా స్పీచెస్ చూస్తే అసలు రియాలిటీలో అప్పటికప్పుడే ఊహించేసుకొని ప్రజలు చూసి ఆ స్పీచ్ అప్పటికప్పుడు ఇస్తున్నారు. అంటే అంత డెప్త్కి వెళ్ళిపోయారు ఆయన. అంటే నేను ఈ టర్మ్ లో ఉన్నాను, ఇక్కడ ఏం మాట్లాడాలి, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని, అది 1 డే 2 డేలో కాదండి, 10 ఏళ్ళు స్వయం కృషితో చేసి ఇది సాధించగలను అనుకుని చేశారండి. ప్రతి వాళ్ళలో ప్రతి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి, కానీ ఆ ప్రాబ్లమ్ని తీసుకెళ్ళి మన ప్రొఫెషనల్లో పెట్టకూడదు. ఆయన అదే పని చేశారండి. ఆయన ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ప్రొఫెషనల్లో పెట్టల. ఆయన వర్క్ లోకి వెళ్ళంగానే వర్కే నా ప్రపంచం అనుకున్నాడు. అందుకనే సక్సెస్ అయ్యారండి. ఇప్పుడు ఎలక్షన్ అయ్యంగానే నేను చాలా ఆశ్చర్యపోయామండి. అంటే సార్ నేను ఎవరికి అభిమాని కాదు, ఏమీ కాదు, కానీ చెప్తున్నాను సార్, ఆయన లైఫ్ ఇన్స్పిరేషన్ చెప్తున్నాను. సార్ చూసారుగా పవన్ కళ్యాణ్ గారిలో ఎంపీలు 2, మళ్ళా ఎమ్మెల్యేలు 21. అంటే నుంచున్న క్యాండిడేట్లు మొత్తాన్ని కూడా గెలిపించగలిగారు. ఎందుకంటే ఆయన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా ప్రొఫెషనల్ దాంట్లోకి యాడ్ చేయాల. అంటే ఏ ప్రాబ్లం అయినా అక్కడితో వదిలేసేయాలి. ఇంట్లో ప్రాబ్లం ప్రొఫెషనల్ దాంట్లో ఏంటంటే, ఇప్పుడు మనం వర్క్ లోకి ఎక్కిన తర్వాత వర్క్ విషయం గురించి ఆలోచించాలి, ఇంట్లో విషయం గురించి ఆలోచించాల. అందుకనే అండి ఆయన సక్సెస్ అయ్యారు. మెయిన్ హార్డ్ వర్క్, కమిట్మెంట్. అండ్ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత అది సరౌండింగ్స్ లో అది పూర్తి చేసేయగలిగారు కాబట్టి ఆయన నమ్మి ఓట్లు వేసారు సార్. మెయిన్ సార్ పొలిటికల్ పార్టీ కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఏంటి, అంశలా ఉండాలి సార్. అంశ ఇప్పుడు పాలు నీళ్లు ఉంటాయి సార్. పాలు నీళ్లు ఉంటే నీళ్లు వదిలేసి పాలు తాగేస్తారు, చూసారా? సేమ్ అదే సార్, పవన్ కళ్యాణ్ లో మంచిదంతా కూడా మనం క్యాప్చర్ చేసుకుంటే, మనం దాన్ని గ్రహిస్తే మనం కూడా సక్సెస్ అవడానికి 100% ఛాన్స్ ఉంటుంది సార్. ఆటోమేటిక్ గా గ్రోత్ ఉంటుంది. హార్డ్ వర్క్ చేయండి సార్. పవన్ కళ్యాణ్ లాగా మనకు సక్సెస్ అనేది మన నెక్స్ట్ స్టెప్పే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే.